హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కేసా. ఫ్రెండ్స్, ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 31/5/2021కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అయితే మనము చూడబోతున్నాము. ఓకేనా? చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయండి. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అంతేకాకుండా ప్రతిరోజు అన్అకాడమీలో ప్రతిరోజు ఆన్లైన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నాను. కరెంట్ అఫైర్స్ పైన, భారతదేశ చరిత్ర పైన ఆన్లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తూ ఉచితంగా పీడిఎఫ్ ఫైల్ కూడా స్టూడెంట్స్ అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఆ యొక్క యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. యాప్ డౌన్లోడ్ చేసుకొని కేటగిరీ ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీ మాత్రమే సెలెక్ట్ చేసుకొని మన కోడ్ యూజ్ చేయండి, RK10. అన్నీ కూడా మీరు ఉచితంగా చూడవచ్చు ప్రతిరోజు. ఓకేనా? ఈ రోజు కూడా 9 గంటల నుంచి 10 గంటల వరకు ఉంటుంది ఫ్రెండ్స్. మంచి అవకాశం ఉపయోగించుకోండి. ఓకే, రైట్. క్వశ్చన్ నెంబర్ 1. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవము మే 31న జరుపుకోవడం జరుగుతుంది. మే 31, 2021. మరి ఈ సంవత్సరం యొక్క థీమ్ ఏంటి? ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం మే 31, 2021 థీమ్ ఏంటి? ఆన్సర్ ఆప్షన్ ఏ, కమిట్ టు క్విట్. వివరాలు చూద్దాం. ప్రపంచ నో పొగాకు దినోత్సవాన్ని మే 31, 2021న కమిట్ టు క్విట్ అనేటువంటి థీమ్ క్రింద పాటిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క సభ్య దేశాలు పొగాకు మహమ్మారి యొక్క దానితో సంబంధం ఉన్న నివారించగల మరణం వైపు ప్రపంచ దృష్టిని అయితే తీసుకురావడానికి ప్రపంచ పొగాకు లేని దినోత్సవాన్ని అయితే సృష్టించిన తర్వాత 1987 నుంచి ఇది గమనించబడుతుంది. అంటే 1987 నుంచి ఇది అయితే ఈ యొక్క దినోత్సవం నిర్వహిస్తున్నారండి. మెయిన్ రీజన్ ఏంటంటే పొగాకు వాడకాన్ని, ఓకేనా, పొగాకు వాడకాన్ని నిర్మూలించడమే దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశము. ఈ రోజు ఎందుకు ముఖ్యమైనది మరి చూద్దాము. లారెన్స్ అధ్యయనం ప్రకారము 3 దశాబ్దాలలో పొగాకు వాడకం వల్ల సుమారు 200 మిలియన్ల మరణాలు సంభవించగా పొగాకు వాడకం వల్ల వార్షిక ఆర్థిక ఖర్చులు $1 ట్రిలియన్ కంటే ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తుందండి. చాలా ఎక్కువ కదా. నెక్స్ట్, ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వము గ్రామీణ ప్రాంత గృహాల కోసము సౌర ఆధారిత విద్యుత్ కార్యక్రమాన్ని ప్రారంభించింది? ఏ రాష్ట్ర ప్రభుత్వము? ఆన్సర్ ఆప్షన్ బి, గోవా. ఓకే, గోవా ఏం చేస్తారండి? సౌర ఆధారిత విద్యుత్ కార్యక్రమాన్ని గ్రామీణ ప్రాంతాలకు, ఎక్కడైతే కరెంటు విద్యుత్ సమస్య ఉంటుందో ఆ ప్రాంతాలకు సౌర విద్యుత్ను పంపించడానికి వీలుగా చేస్తున్నారు. ఓకేనా? మరి ఏ రాష్ట్రం అండి? ఆప్షన్ బి, గోవా. గోవా రాష్ట్ర మంత్రిత్వ దినోత్సవము మే 30 సందర్భంగా గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ గ్రామీణ గృహాల కోసము సౌర ఆధారిత విద్యుదీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఇటీవల. మరి ఈ కార్యక్రమము గ్రిడ్ కనెక్టివిటీ సాధ్యం కానీ గోవాలోని గ్రామీణ ప్రాంతాలకు పునరుత్పాదక శక్తిని అయితే ఉపయోగించి విద్యుత్ని అయితే తీసుకువస్తుంది. మరి అందరికీ శుభ్రమైన, నమ్మదగిన మరియు సరసమైన శక్తిని అందించడంపై దృష్టి సారించి దీనిని ప్రారంభించినట్లుగా తెలుస్తుంది. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్. కోవిడ్-19 కారణంగా అనాథలుగా మారిన పిల్లల కోసము కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పథకం పేరేంటి? కోవిడ్-19 కారణంగా అనాథలుగా మారిన పిల్లల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పథకం. ఆన్సర్ ఆప్షన్ బి అండి, PM కేర్స్. ఓకే, PM కేర్స్. పెద్దవాళ్ళకి ఉండదు కదా, చిన్న పిల్లలకు కూడా చేశారు. చూద్దాం. కోవిడ్-19 కారణంగా అనాథలుగా ఉన్న పిల్లల కోసము ప్రధానమంత్రి నరేంద్ర మోదీ PM కేర్స్ పథకాన్ని ప్రారంభించారు. డేటా ప్రకారం ఇప్పటి వరకు 577 మంది పిల్లలు తల్లిదండ్రులను కోల్పోయారు. ఓకేనా? ముఖ్యాంశాలు చూద్దాం. మరి ఈ పథకం క్రింద ఉచిత విద్య, ప్రతి బిడ్డకు 10 లక్షల రూపాయల కార్పస్ ఏర్పాటు చేయబోతున్నారు. అంటే ఫిక్స్డ్ డిపాజిట్ వారిపైన. వారికి 23 ఏళ్ల వయసులో ఇవైతే తిరిగిస్తారు. ఓకేనా? పిల్లలు దేశ భవిష్యత్తును సూచిస్తారు మరియు భారతదేశం వారికి మద్దతు ఇవ్వడానికి మరియు రక్షించడానికి ప్రతిదీ చేస్తుందంటూ మనకైతే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఈ పథకము ప్రారంభ కార్యక్రమంలో. ఓకే, మరి పిల్లల కోసము PM కేర్స్ పథకం గురించి చూద్దాము. కోవిడ్-19 వ్యాధి కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన లేదా బతికున్న తల్లిదండ్రులు లేదా చట్టపరమైన సంరక్షకులు లేదా దత్తత తీసుకున్నటువంటి తల్లిదండ్రులకు PM కేర్స్ ఫండ్ ద్వారా మద్దతు అయితే ఇవ్వబడుతుంది. ఓకేనా? రైట్. ఇటీవల ఏ దేశము అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి టియాన్వే అనేటువంటి దాని ద్వారా 3 వ్యోమగామ సిబ్బందిని పంపిందండి. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి, ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ కండి. మరి ఏ దేశం అండి? టియాన్వే. విన్నాం కదా చాలాసార్లు పేరు, టియాన్వే. సరైన సమాధానం ఆప్షన్ డి అండి, కరోనా దేశము చైనానే పంపింది దీన్ని. ఓకేనా? వివరాలు చూద్దాం. చైనా యొక్క అంతరిక్ష అధికారి ప్రకారము
జూన్ 2021లో చైనా యొక్క కొత్త అంతరిక్ష కేంద్రంలో 3 వ్యోమగాముల సిబ్బందిని 3 నెలల మిషన్ కోసం అయితే పంపుతారు. ముఖ్యాంశాలు చూద్దాము. టియాన్వే స్టేషన్ కోసము ఇంధనము మరియు సామాగ్రితో పాటు ఆటోమేటెడ్ అంతరిక్ష నౌకను కూడా ప్రయోగించిన తర్వాత స్టేషన్ యొక్క మొదటి సిబ్బంది కోసం ప్రణాళికలు అయితే నిర్ధారించబడ్డాయి. ఓకేనా. మరి టియాన్వే అంటే ఏంటి? టియాన్వే స్టేషన్ అంటే ఏంటి? టియాన్వే లేదా హెవెన్లీ హార్మోనీ చైనా ప్రారంభించిన 3వ మరియు అతిపెద్ద అంతరిక్ష కేంద్రం అండి. మరి చైనా యొక్క కోర్ మాడ్యూల్ ఏప్రిల్ 29, 2021న చైనా యొక్క పెరుగుతున్న ప్రతిష్టాత్మక అంతరిక్ష కార్యక్రమాన్ని హైలైట్ చేస్తూ కక్షలోనికి ప్రవేశపెట్టడం జరిగిందండి. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్ చూద్దాం. కోవిడ్-19 రెండవ దశ మహమ్మారి విజృంభణ వేళ ప్రజలకు సహాయపడడానికి కేంద్ర సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ ప్రారంభించిన జాతీయ హెల్ప్ లైన్ నంబర్ ఎంత? సరైన సమాధానం ఆప్షన్ అండి 1075 1075. ఓకే, వివరాలు చూద్దాం. ఇక్కడ చాలా నెంబర్లు ఉన్నాయండి. సో బట్ మీకు ఒకటి మాత్రమే ఇక్కడ మెన్షన్ చేశాను నేను, మిగతా అన్నీ కూడా సో వివరాలలో చూద్దాం. ఓకే, కోవిడ్-19 యొక్క రెండవ తరంగాల మధ్య అంటే సెకండ్ వేవ్ మధ్య ప్రజలకు సహాయపడడానికి కేంద్ర సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ 4 కొత్త హెల్ప్ లైన్ నంబర్లను ప్రారంభించింది. మరి ఈ సంఖ్యలను ప్రోత్సహించడానికి ప్రైవేట్ టెలివిజన్ ఛానళ్లకు కోవిడ్-19 మహమ్మారికి సంబంధించి అవగాహన కల్పించడంలో ప్రభుత్వానికి సలహా ఇవ్వబడింది. సో 1075 1075 జాతీయ హెల్ప్ లైన్ నంబర్ ఆరోగ్య మరియు కుటుంబ మంత్రిత్వ శాఖ ప్రారంభించిందండి. ఓకేనా, 1075. సో అలాగే కొన్ని నంబర్లు అయితే ప్రవేశపెట్టిందని చూద్దాం. 1098 చైల్డ్ హెల్ప్ లైన్ నంబర్ ఇది. నెక్స్ట్ 14566 సామాజిక న్యాయము మరియు సాధికారత మంత్రిత్వ శాఖ సీనియర్ సిటిజన్ల కోసం ప్రారంభించిందండి. ఓకేనా, ఏ ప్రాంతాలకు? మధ్యప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, రాజస్థాన్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్ మరియు ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఇది పనిచేస్తుంది. నెక్స్ట్ 08046110007 ఇది మానసిక సహాయాన్ని అందించే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ యొక్క హెల్ప్ లైన్ సంఖ్య లేదా నంబర్గా చెప్పుకోవచ్చు. అలా కాకుండా కోవిడ్-19 లేవనెత్తిన సవాళ్లకు విధానాలు మరియు పరిష్కారాలను అందించడానికి కమ్యూనిటీ మద్దతు హెల్ప్ లైన్ నంబర్ 14443ని కూడా ఆయుష్ మంత్రిత్వ శాఖ అమలు చేసింది. టీకా స్లాట్లను బుక్ చేసుకోవడానికి గ్రామీణ భారతదేశానికి 1075 కోవిడ్ హెల్ప్ లైన్ నంబర్ ఇప్పుడు తెరవబడింది. టీకా స్లాబ్లను బుక్ చేసుకోవడానికి గ్రామీణ భారతదేశానికి 1075 కోవిడ్ హెల్ప్ లైన్ నంబరు ఇప్పుడు తెరవబడింది. అంటే ఈ నంబర్కు కాల్ చేయాలండి. మన దగ్గరలో ఉన్నటువంటి కోవిడ్ సెంటర్ ఏవైతే ఉంటుందో మనము టీకా బుక్ చేసుకోవచ్చండి దీని ద్వారా. ఓకేనా. మరి ఈ సమాచారాన్ని ఆర్ఎస్ శర్మ నేతృత్వంలోని నేషనల్ హెల్త్ అథారిటీ అయితే ఇన్ఫర్మేషన్ జారీ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్. భారతదేశంలో మొదటిసారిగా రైతులకు పంట పోషకాల సామర్థ్యాన్ని పెంచడానికి మొదటిసారిగా నానో టెక్నాలజీ రూపొందించిన ఎరువు ఏది? భారతదేశంలో మొట్టమొదటిసారిగా రైతులకు పంట పోషకాల సామర్థ్యాన్ని పెంచడానికి మొదటిసారి నానో టెక్నాలజీ ఏ ఎరువులో ఉపయోగించారు లేదా టెక్నాలజీలో రూపొందించిన ఎరువు ఏంటండి? ఆన్సర్ ఆప్షన్ సి యూరియా అండి, యూరియా. వివరాలు చూద్దాం. భారతీయ రైతు ఎరువుల సహకార సంస్థ అయినటువంటి ఇఫ్కో ఓకే జూన్ 2021లో నత్రజని ఎరువుల ఆధారిత నానో యూరియాను మార్కెట్లోకి విడుదల చేయనుంది. అంటే ఆల్రెడీ రూపొందించారు. 500 మిల్లీలీటర్ల నానో యూరియా 45 కేజీల సాధారణ యూరియాతో సమానమాట అండి. చాలా పెద్ద ఇన్వెస్ట్మెంట్గా చెప్పుకోవచ్చు. ఇది కేవలం 500 మిల్లీలీటర్లు అంటే ఒక పాల ప్యాకెట్లో సగం అండి. ఓకేనా. సో ఒక ½ లీటర్ పాల ప్యాకెట్ అని అర్థం, అంత ఉంటుంది, సింపుల్. అది 45 కిలోల సాధారణ యూరియాతో సమానం అంటే చాలా గ్రేట్. మరి 500 మిల్లీలీటర్ల యూరియా 240 రూపాయలకి లభిస్తుందట. ఇలా కాకుండా ఇది రైతుల ఇన్పుట్ ఖర్చును ఓకేనా, ఇన్పుట్ అంటే వాళ్ళు చెల్లించేటువంటి ఖర్చును 15% తగ్గిస్తుంది మరియు సాగు దిగుబడిని 20% పెంచుతుంది. మరి నానో యూరియా అంటే ఏంటండి చూద్దాము. పంటల పోషకాల సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి నానో టెక్నాలజీ నుండి ఉత్పత్తి చేయబడిన యూరియానే నానో యూరియా అంటారు. నానో యూరియా 2 విధాలుగా ఉత్పత్తి చేయబడుతుంది. మొదటిది క్విన్వాయ్ డ్రోన్ మిశ్రమ మద్యము తయారు చేస్తారు. క్విన్వాయ్ డ్రోమ్ అనేటువంటి మిశ్రమ మద్యం ద్వారా తయారు చేస్తారు. ఇప్పుడు ఈ మిశ్రమము కాల్షియం సైనమైడ్ కణికలపై వ్యాపించి నానో యూరియానైతే ఏర్పాటు చేస్తుంది. ఓకే, నెక్స్ట్.
భారత నావికాదళము క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న కరోనా రోగులను తరలించడానికి అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్పై మెడికల్ ఐసీయూ, సింపుల్గా చెప్పాలంటే ఎయిర్ అంబులెన్స్ అండి, సింపుల్గా ఓకేనా, ఎయిర్ అంబులెన్స్. సో మెడికల్ ఐసీయూను ఏర్పాటు చేసింది. అయితే ఏఎల్హెచ్ అంటే ఏంటి? అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ రూపొందించిన సంస్థ ఇది. ఎవరండి మరి? ఆప్షన్ సి అండ్ హాల్. ఓకే, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. వివరాలు చూద్దాము. భారత నావికాదళము ఐఎన్ఎస్ హాల్సా వద్ద అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్పై మెడికల్ ఐసీయూను ఏర్పాటు చేసింది. సో అనానుకూల వాతావరణ పరిస్థితుల్లో, అంటే పరిస్థితులు దారుణంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా క్లిష్టమైన రోగులను తరలించే సామర్థ్యాన్ని పెంచడంలో సహాయపడుతుంది. ముఖ్యాంశాలు: హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హెచ్ఏఎల్ ఐఎన్ఎస్ 323 నుంచి ఐఎన్ఎస్ హాన్స్ వద్ద, ఓకే, ఐఎన్ఎస్ హాన్స్ వద్ద ఏఎల్హెచ్ MK3 బోర్డులో వ్యవస్థీకరించబడిందండి. ఏఎల్హెచ్ MK3 అనేది దీన్ని వాతావరణ విమానము. ఇది అనుకూల వాతావరణ పరిస్థితుల్లో కూడా క్లిష్టమైన రోగులకు గాలి ద్వారా వైద్య తరలింపులకు భారత నావికా దళానికి సహాయపడుతుంది. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎయిర్ అంబులెన్స్ సింపుల్గా చెప్పుకోవాలంటే, ఇటీవల భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఇండియన్ కోస్ట్ గార్డ్ ఆఫ్షోర్ పెట్రోల్ వెసిల్ ప్రారంభించారు. దీని పేరేంటి? ఏం పేరండి? ఆన్సర్ ఆప్షన్ డి, సజాగ్. ఓకే, సజాగ్. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఇండియన్ కోస్ట్ గార్డ్ ఆఫ్షోర్ పెట్రోల్ వెసెల్ సజాగ్ను ప్రారంభించారు. సముద్ర ప్రయోజనాలను పరిరక్షించడానికి ఇది దేశానికి అంకితం చేయబడింది. ఓకే, ముఖ్యాంశాలు: ఆఫ్షోర్ పెట్రోల్ వెసిల్ సజాగ్ను గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ నిర్మించింది. ఇది అత్యాధునిక యంత్రాలు, సరికొత్త టెక్నాలజీ, సెన్సార్లను మరియు పరికరాలతో సముద్ర సాయుధ దళాల కోసం దేశీయంగా నౌకలను అభివృద్ధి చేసేందుకు NSA ప్రశంసించింది. ఓకే, నెక్స్ట్. కోవిడ్-19 ఉపశమన సామాగ్రి రేట్లపై గూడ్స్ అండ్ సర్వీస్ కౌన్సిల్ మంత్రుల బృందం జాతీయంగా తయారు చేసిన వ్యాక్సిన్లపై ఎంత శాతము GST అనేది విధించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ, 5%. నెక్స్ట్ వన్ చూద్దాం. కోవిడ్-19 ఉపశమన సామాగ్రి రేట్లపై నిర్ణయం తీసుకోవడానికి గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అంటే GST కౌన్సిల్ మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేసిందండి. ప్రస్తుతము దేశీయంగా తయారు చేసిన వ్యాక్సిన్లపై 5% GST అయితే విధించబడుతుంది. అయితే కోవిడ్-19 మందులు మరియు ఆక్సిజన్ సాంద్రతలకు అంటే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లపై 12%, ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్లు, హ్యాండ్ వాష్, క్రిమిసంహారక మందులు మరియు థర్మామీటర్లపైన 18% GSTని అయితే విధించడాన్ని మనమైతే చూడవచ్చండి. ఓకే, నెక్స్ట్ వన్. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వము ఇటీవల ఏ భారతీయ నటుడికి గోల్డెన్ వీసా సౌకర్యాన్ని కల్పించింది? గోల్డెన్ వీసా సౌకర్యం ఎవరికండి? ఆన్సర్ ఆప్షన్ సి అండి, సంజయ్ దత్. ఓకే, సంజయ్ దత్ ఖల్నాయక్. నెక్స్ట్ వన్ చూద్దాం. UAE ప్రభుత్వము బాలీవుడ్ నటుడు సంజయ్ దత్కు గోల్డెన్ వీసా ఇచ్చింది. గోల్డెన్ వీసా విధానము అత్యుత్తమ ప్రతిభావంతులైన వ్యక్తులకు దీర్ఘకాలిక నివాసాలను అందిస్తుంది. అంటే చాలా రోజులు కూడా అక్కడ మనం ఉండవచ్చు. మరి 2019లో UAE దీర్ఘకాలిక నివాస వీసాల కోసము కొత్త వ్యవస్థను అమలు చేసింది. విదేశీయులు జాతీయ స్పాన్సర్ అవసరం లేకుండా మరియు జాతీయ వ్యాపారం కోసము 100% యాజమాన్యంతో అక్కడ నివసించడానికి, పనిచేయడానికి మరియు అధ్యయనం చేయడానికి వీలు కల్పిస్తుంది. ఓకే, అడిషనల్ క్వశ్చన్స్. యువ రచయితలకు మార్గదర్శకత్వం కోసము ప్రభుత్వం రూపొందించిన లేదా ప్రారంభించిన ప్రత్యేక ప్రధానమంత్రి పథకానికి పేరు ఏంటండి? నిన్న చెప్పుకున్నాం, యువ. ఓకే, యువ. ప్రభుత్వ కొత్త పథకాల ప్రకారం కోవిడ్ కారణంగా సంపాదించే సభ్యుడిని కోల్పోయిన కుటుంబాలకు ఉద్యోగి డ్రా చేసిన సగటు రోజువారీ వేతనంలో %% సమానమైన ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ క్రింద కుటుంబ సభ్యులకు పెన్షన్ అందచేయబడుతుంది. ఎంత శాతము? ఆన్సర్ ఆప్షన్ బి అండి, 90%. ఓకే, నెక్స్ట్ వన్. ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ పదవి కాలాన్ని జూన్ 2022 వరకు ప్రభుత్వం 1 సంవత్సరం పొడిగించింది. సంస్థ యొక్క చీఫ్ ఎవరు మరి ప్రస్తుతం? ఆన్సర్ ఆప్షన్ సి అండి, అరవింద కుమార్. ఓకే, నెక్స్ట్. ఐక్యరాజ్య సమితి శాంతి భద్రత మరియు భద్రతను నిర్ధారించడంలో భారతదేశము మొబైల్ టెక్ ప్లాట్ఫామ్ను అభివృద్ధి చేస్తుంది. మరి టెక్నాలజీ పేరేంటి? చూద్దాం. ఆన్సర్ ఆప్షన్ డి అండి, అవగాహనను ఏకం చేయండి. ఓకే,
ఓకే, అవగాహనను ఏకం చేయండి అనేటువంటి ఒక పేరు గల సాధనం అండి. ఓకేనా, ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ అని అర్థం. ఓకే, ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ డివైస్. నెక్స్ట్ వన్, బ్యాంక్ యొక్క ఆటో లోన్ పోర్ట్ఫోలియోకు సంబంధించిన బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949కు సంబంధించి రెగ్యులేటరీ సమ్మతిని ఉల్లంఘించినందుకు హెచ్డిఎఫ్సి బ్యాంకు పైన ఆర్బీఐ ఎంత ద్రవ్య జరిమానా విధించింది? ఎంత మొత్తం అండి? ఆప్షన్ బి 10 కోట్ల రూపాయలండి. ఓకే, నెక్స్ట్ వన్, ఫేక్ బస్టర్ అనేది ఒక ప్రత్యేకమైన ఫేషియల్ డిటెక్టర్ సాధనము. ఇది వీడియో కాన్ఫరెన్సింగ్కు హాజరు కాకుండా నిరోధించడానికి మరియు సోషల్ మీడియాలో తారుమారు చేసిన ముఖాలను గుర్తించడానికి ఏ సంస్థ రూపొందించింది అంటే ఐఐటి రోపర్, ఆస్ట్రేలియా యూనివర్సిటీ సహకారంతో. కోవిడ్-19 కారణంగా ప్రాణాలు కోల్పోయిన ఉద్యోగులు కుటుంబాలకు మెరుగైన మరియు సరళీకృత లక్షణాలతో ఉద్యోగుల డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ క్రింద ప్రభుత్వము బీమా ప్రయోజనాన్ని విస్తరించింది. మరి కొత్త నిబంధనల ప్రకారము ఈ పథకం క్రింద గరిష్ట బీమా ప్రయోజనము ఎంత ఉండాలి? ఆన్సర్ ఏంటండి? 7 లక్షల రూపాయలు. నెక్స్ట్ వన్, విధి నిర్వహణలో ధైర్యం మరియు త్యాగం కోసం 2021 సంవత్సరానికి మరణానంతరము ఐక్యరాజ్యసమితి ప్రతిష్టాత్మక పథకము డాగ్ హమార్స్ జోల్డ్ మెడల్ కోసం ఎంతమంది భారతీయ శాంతి భద్రతలకు దీనిగాను ఎంపిక కావడం జరిగింది? ఓకే, శాంతి భద్రతల విషయంలో ప్రాణాలు అర్పించినటువంటి భారతీయులకు ఎంతమందికి అండి? ఆప్షన్ బి అండి, మొత్తం 3కి. ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ ఫౌండేషన్ తన పరిధిలోనికి డిజిటల్ ప్లాట్ఫామ్లను చేర్చడం వల్ల సంస్థ పేరు మార్చాలని ప్రకటించింది. సో ఐబిఎఫ్ యొక్క కొత్త పేరు ఏంటి మరి? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. ఏంటి? ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ అండ్ డిజిటల్ ఫౌండేషన్. నెక్స్ట్ వన్, చీఫ్ ఆఫ్ ది రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ డైరెక్టర్ జనరల్ పదవి కాలం ప్రభుత్వము 2022 జూన్ వరకు 1 సంవత్సరం పొడిగించింది. సో ఎవరిదండి మరి? సామంత్ కుమార్ గోయల్. ఓకే, సమంత్ కుమార్ గోయల్. డైలీ జీకే క్వశ్చన్స్ ఇంపార్టెంట్ అండి. జంతువుల ప్రవర్తన గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారండి? ఆప్షన్ 2 అండి, ఇథాలజీ అంటారు. నెక్స్ట్ వన్, కాస్మాలజీ అనేది దేనికి సంబంధించిన అధ్యయనం? కాస్మాలజీ. ఓకే, ఆన్సర్ ఆప్షన్ 2 అండి, విశ్వము. ఫంగీకి సంబంధించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? ఫంగీ. ఆన్సర్ ఆప్షన్ 2 మైకాలజీ. ఫంగస్లు అండి, ఫంగీ అంటే. పండ్ల వ్యవసాయం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారంటే పోమాలజీ అంటారు. ఓకే, పోమాలజీ. పెలియంటాలజీ అనేది వేటికి సంబంధించిన అధ్యయన శాస్త్రము? ఆన్సర్ ఆప్షన్ 3 అండి, శిలాజాలు. ఓకే, శిలాజాలు ఫాజిల్స్ అంటాం కదా, వాటి గురించి. ఎక్సోబయాలజీ వేటికి సంబంధించిన అధ్యయన శాస్త్రము? ఆన్సర్ ఆప్షన్ 1 అండి, ఇతర గ్రహాల్లో జీవ ఉనికిని సంబంధించిన అధ్యయనం. ఇతర గ్రహాలలో. ఓకేనా, రైట్. డెండ్రాలజీ అనేది దేనికి సంబంధించింది? డెండ్రాలజీ. ఆన్సర్ ఆప్షన్ 3 వృక్షాలు. జెరంటాలజీ లేదా జర విజ్ఞానం అంటే ఏంటి? జెరంటాలజీ లేదా జర విజ్ఞానము. ఆన్సర్ ఆప్షన్ 1 అండి, వయసుకు సంబంధించిన అధ్యయన శాస్త్రము. ఓకేనా, వృద్ధులపైన అధ్యయనం శాస్త్రము. కండరాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? ఆప్షన్ 2 అండి, మయాలజీ. పక్షుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు అంటే ఆర్నథాలజీ అంటారు. ఓకేనా ఫ్రెండ్స్, ఇదండి ఈ రోజుకు సంబంధించినటువంటి క్లాస్. మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. అంతేకాకుండా అకాడమీలో కంపల్సరిగా మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, చాలామంది కూడా ఉపయోగించుకుంటున్నారు. ప్రతిరోజు ఆన్లైన్ ఎగ్జామ్ రాయవచ్చు. ప్రతిరోజు పీడిఎఫ్ ఫైల్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా, థ్యాంక్ యూ అండి. బాయ్ మరి అందరికీ. థ్యాంక్ యూ.